మనందరి కలయికకు కారణమైన మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలకు ఒకసారి మనం అందరూ కృతజ్ఞతలు తెలుపుకుందామండి. అలాగే నన్ను ఎంతో ప్రేమగా, సాదరంగా ఆహ్వానించిన మహావతార్ ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే నాకు నాగమణి గారండి ప నన్ను ఇన్వైట్ చేసిన నాగమణి గారికి కూడా కృతజ్ఞతలు. అలాగే జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. ఈరోజు మనం మన గురువుగారు చెప్పిన నోటిలోని మాటలు నుదిటి మీద వ్రాతలు అని తరచూ చెబుతూ ఉండేవారు. సార్, నా వాయిస్ కరెక్ట్‌గానే ఉందా? ఓకే. థ్యాంక్ యూ. మీరు అలా కనిపిస్తూ ఉండండి సార్. కొంచెం నాకు కోఆపరేషన్ ఇవ్వండి ప్లీజ్. నోటిలోని మాటలు నుదిటి మీద వ్రాతలు అని తరచూ మన గురువుగారు చెబుతూ ఉండేవారు. ఇదే విషయాన్ని మన అమ్మమ్మలు, తాతయ్యలు కూడా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెబుతూ ఉండేవారు. అవును కదండి. మనం ఎక్కడికెళ్ళినా మన మాట తీరు బావుందనుకోండి, మనకన్నీ శుభాలే. అన్ని పనులు ఈజీగా, సవ్యంగా జరిగిపోతాయి. హ్మ్. ఇదే విషయం గురించి నేను నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని మీ ముందుంచుతాను. ఆహ్, ఈ సందర్భంగా యోగి వేమన గారికి కూడా మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఆయన నాకు ఎంతో ప్రేరణ, ఎంతో ఎంతో ఇష్టమైన హ్మ్, గురువు. ఆయన ఏమంటారంటే, "అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకమ్ము మోగునా, విశ్వధాభిరామ వినురవేమ." నేను మధ్యలో ఒక సెకన్ ఎందుకు ఆగానంటే, మీలో ఎవరైనా దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తారేమో అని ఆగాను. అయితే మీరు చెప్పడానికి వచ్చారు, మేము వినడానికి వచ్చాం. ఇది మా డ్యూటీ కాదు అన్నట్టుగా ఎవరు నోరు మెదపట్లేదు. అంతే గదండీ! ఓకే. హ్మ్. అల్పుడెప్పుడు పలుకు, అల్పుడు అంటే ఎవరండి? జ్ఞానము లేనివాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కొంచెం మోగునట్లు కనకమ్ము మోగునా. జ్ఞానం లేనివాడు ఇష్టం వచ్చినట్టుగా తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అదే సజ్జనుడు అంటే మంచివాడు, జ్ఞాని మితముగా, హ్మ్, మధురంగా మాట్లాడతాడు అని. మనం ఒక టెంపుల్‌లో చూసుకోండి, ఒక గంట దాన్ని కంచుతో తయారు చేస్తారు. అది మనం ఇలా కొడితే సుమారుగా ఒక పావు కిలోమీటర్ దూరం వరకు కూడా వినిపిస్తది. అదే బంగారంతో గంటని గనక మనం కడితే అది పక్కన ఆహ్, గుడి పక్కన గుడిలో కూర్చున్న వాళ్ళకి కూడా వినిపించదు. సజ్జనుండు పలుకు చల్లగాను. హ్మ్. అన్నారు కదా! అలాగే ఆయన ఇంకేమంటున్నారు చూడండి. నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు వెతల తోడ. మీరు ఒక ఋషికేశ్ కానీ, పెద్ద పెద్ద త్రివేణి సంగమం అలాంటి చోట్లకెళ్ళి చూడండి. అక్కడ చాలా వేగంగా నది ప్రవహిస్తూ ఉంటది. మనం పక్కన కూర్చున్నా కూడా ఆశ్చర్యపోతాం అనమాట. కళ్ళు తెరిస్తేనే కనిపిస్తది దాని వేగం. శబ్దం ఏముండదు. అదే ఒక పిల్ల కాలువలు చూడండి, అక్కడ కూర్చుంటే దడదడమని వినిపిస్తూ ఉంటది. నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు వెతల తోడ అల్పుడాడు రీతి అధముండు ఆడునా విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. హ్మ్. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. హ్మ్. ఇక ఆయన అంటున్నారు, వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు
వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు మెక్కుడైశ్వర్యముల్ విశ్వధాభిరామ వినురవేమ. అంటే వాక్కు వలన గలుగు వరమగు మోక్షం. మనకి మోక్షం రావాలంటే మన మాటలు సరిగా ఉంటేనే, ఉం? ఆచితూచి మాట్లాడుతూ ఉంటేనే వాక్కు వలన గలుగు వసుధ ఘనత. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళండి, ఓ ఫంక్షన్కి వెళ్ళండి, ఓ తెలియని ప్రదేశానికి వెళ్ళండి, ఒక ట్రైన్లో ప్రయాణం చేయండి. మీ మాట తీరు బాగుంటే మీకు అన్ని అందరూ మీకు, మీరు ఏది అనుకుంటే అది, మీరు తీయగా మాట్లాడితే, సార్ నేను ఇలా కూర్చుంటాను 2 నిమిషాలు ప్లీజ్ అని అడిగి చూడండి, వాళ్ళు ఇంకా ఎక్కువ చోటు ఇస్తారు మీకు. అదే మనం చోటు ఉంది కదా జరుగు అని కోపంగా అడిగాం అనుకోండి, అడిగే తీరు బాగుంటే మనకు అన్ని వనగోరుతాయని చెప్తున్నారు. వాక్కు వలన గలుగు మెక్కుడైశ్వర్యములు. అంటే ఐశ్వర్యము అంటే ఇక్కడ ధనం ఒక్కటే కాదండి. ఇక్కడ ధనం ఒక్కటే కాదు, మనతో పాటు నలుగురు రావడం. ఐశ్వర్యం అంటే మన మాటని గౌరవిస్తూ, మన మాటని నచ్చి మనతో స్నేహం చేసేవాళ్ళు మన వెంట రావడం కూడా పెద్ద గొప్ప ఐశ్వర్యం. నిజానికి అదే ఐశ్వర్యం ఉం? అని చెబుతున్నారు. ఇక పరుష వాక్కులెప్పుడు పలకకుండుట మేలు, కఠినమైన మాట కాల్చు నరుని, మంచి వాక్కుతోడ మన్ననల్ ప్రాప్తించు, తెలిసి మెలగ మేలు తెలుగు బాల అని ఒక చోట చెప్పారండి, చాలా అద్భుతంగా. ఉం? పరుష వాక్కులు ఎప్పుడు పలకకుండుట మేలు, కఠినమైన మాట కాల్చు నరుని, ఎదుటివాణ్ణి మనం దహించి వేస్తుందటండి ఒక మాట. ఉం? అని ఈ పద్యం ద్వారా మనకు చెబుతున్నారు. ఇక మంచివాడు సతము మాట్లాడు మెత్తగా, వదరుబోతులు ఎప్పుడు వాగుచుందురు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుచుండు, తెలిసి మెలగ మేలు తెలుగు బాల అన్నారు. ఉం? మంచివాడు ఎప్పుడు కూడా మాట్లాడు మెత్తగా, మృదువుగా, అవతల వాళ్ళకి నొప్పి కలగకుండా మాట్లాడుతూ ఉంటాడు. వదరుబోతులు ఎప్పుడు వాగుచుందురు. ఆకతాయి కుర్రోళ్ళు ఎలా మాట్లాడతారండి? వాళ్ళకి ఏ జ్ఞానం లేని వాళ్ళు. ఉం? ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుచుండు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక కాకి చేసుకున్న కర్మమేమి మనందరికీ తెలిసిన విషయమే, చిన్నప్పుడు 2వ తరగతిలో చదివేసుకున్నాం. కాకి చేసుకున్న కర్మమేమి, కోకిల చేసిన పుణ్యమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు, లలిత సుగుణజాల తెలుగు బాల. మనం ఇంట్లో చూడండి, మనం అలా ఆ, వంటింట్లో కానీ అలా మనం జస్ట్ అలా బాల్కనీలో కూర్చుంటే ఒక కాకి వచ్చి అదే పనిగా అరుస్తుంది అనుకోండి, అప్పుడు మనకి విసుగు వచ్చి అక్కడ ఏది ఉంటే అది తీసి దాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తాం. అదే పక్కన ఒక మామిడి చెట్టు మీద కానీ కొబ్బరి చెట్టు మీద కానీ ఒక కోకిల కూస్తుంది అనుకోండి, ఎంత మధురంగా ఉంటుందండి. అది ఎక్కడి నుంచి కూస్తుందా అని మనం సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టేసి, మన పనులన్నీ పక్కన పెట్టేసి, ఎక్కడ నుంచి వస్తుంది ఈ శబ్దం అని ఎంతో ఆసక్తిగా వింటాం. ఉం? మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు. మనం మధురంగా మాట్లాడడం వల్లే, నిజానికి పాపం కాకి కోకిల ఒకేలా ఉంటాయి చూడ్డానికి ఆకారంలో, కానీ ఇక్కడ కోకిల మార్కులన్నీ కొట్టేస్తుంది. దాన్ని మనం ఇష్టపడుతున్నాం, అదే కాకిని మనం వెళ్ళగొడుతున్నాం. దీన్ని బట్టి మన మాటలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మంచి మాట చాలు మనస్సులో గాయము, మాన్పజాలు గొప్ప మందువోలే. మంచి మాట, ఒక మన వీధిలో కానీ మన బంధువుల్లో కానీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏదో జరగకూడదు ఏదో జరిగిందండి, పెద్ద ప్రమాదం, వాళ్ళ ఇంట్లో ఎవరో కాలం చేశారు, లేకపోతే వాళ్ళకి ఆస్తి నష్టం వచ్చింది, ఆ ఇంట్లో ఇల్లాలు అదే పనిగా రోధిస్తూ బాధపడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసి, పిన్ని ఇలా ఎంతమందికి జరగలేదు,
ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు. ఇది చాలా చిన్నది అని మీరు ఒక ఆవిడ పక్కనే కూర్చుని ఓదారిస్తే, మంచి మాట చాలు మనసులో గాయము మాన్పజాలు గొప్ప మందువోలే. టాబ్లెట్ కూడా సరిపోదటండి. సౌమ్యమైన మాట సంతాపమును బాపు మాట చూరగొనును మనిషి ఎడదా అన్నారు. ఒక మాటలోనే మనిషి బాధ అంతా వెళ్ళిపోద్దటండి. మిమ్మల్ని ఎవరైనా మీకు ఇష్టపడి మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కనే కూర్చుని ఓదారిస్తే చాలు. నీకెందుకురా నేను ఉన్నాను కదా, నీకెందుకు నేను చూసుకుంటాను అని ఓదారిస్తే టాబ్లెట్ కూడా సరిపోదటండి. అంత అద్భుతంగా పనిచేస్తుందట చిన్న మాట, చిన్న మాట అని ఇక్కడ చెబుతున్నారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏదో చాలా అద్భుతమైన శ్లోకం చెప్పారండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయేత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే. వాజ్మయం తప ఉచ్యతే. ఎదుటి వాళ్ళకి బాధ కలిగించని మృదువుగా, మధురంగా నీ మాటలు ఉండాలి. అదే నిజమైన వాచక తపస్సు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారండి. ఇక ఇంకా చూస్తే మనం కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగులు గోడు చెందు, కోపమణిగినేమి కోరికలు ఈడేరు, విశ్వధా విరామ వినురవేమ అని వేమన్ గారు చెప్తున్నారు. కోపమునను ఘనత, మనకున్న కీర్తి ఘనత కోపం వలన కొంచెమైపోవును, కోపమునను మిగులు గోడు చెందు. అవతల వాళ్ళని మనం కోపంగా ఏదో అనడం వల్ల వాళ్ళు బాధ కలుగుద్ది, వాళ్ళు బాధపడతారు, మళ్ళీ మనకి ఒక మిత్రుణ్ణి పోగొట్టుకున్నట్టు అవుతుంది. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగులు గోడు చెందు, కోపం అణిగేనేమి కోరికలు ఈడేరు. మన కోపం కనుక తగ్గించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని ఇక్కడ వేమన్ గారు చెబుతున్నారు. ఇక మీ అందరికీ తెలిసిందే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి అన్నారు. తెలిసిందే కదండి. ఎంత అద్భుతమైన వజ్రాలు, అమృత వాక్కులన్నీ మన గురువులు యోగులు మనకి పెట్టేశారండి ముందే. మన ఈ గురువు గారు వచ్చే వరకు మనం ఇవన్నీ మరుగున ఉండిపోయాయి, మనం చూసుకోలేదు, తెలుసుకోలేదు. ఎంత అద్భుతం. ఇక కోటి దానం ఇచ్చి మనం ఒక ఒక టెంపుల్ దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా ఒక విశేషమైన ఊళ్ళో ఎక్కడైనా ఏదైనా సంతర్పణ దగ్గర కానీ కోటి దానం ఇచ్చి కోపంబు నొందిన సాటి చెయ్యరతని ప్రజలు మెచ్చి, సాత్విక గుణమున సర్వజ్ఞుడగునయా విశ్వధాభిరామ వినురవేమ అన్న. మనం ₹1,00,00,000 చందా ఇచ్చి అక్కడ డొనేషన్ ఇచ్చి మనం కోపంగా డామ్ డూమ్ అంటా ఉన్నాం అనుకోండి, అక్కడ మనల్ని మన విలువ మనకి ఎవ్వరు వీడు ₹1,00,00,000 ఇచ్చాడని కూడా మనల్ని మెచ్చుకోరటండి. సాత్విక గుణమున సర్వజ్ఞుడగునయా. మనం సాత్వికంగా మంచిగా మాట్లాడితేనే మనకు విలువ ఉంటుంది అని చెబుతున్నారు. ఇక కోపంబు గురించి, కోపంబు చే నరులు క్రూరాత్ములగుదురు, కోపంబు మనసుల కొంపముంచు, కోపంబు చే నరులు క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు, కోపంబు వలననే పాపంబులను హెచ్చు, కోపంబునని నింద గోడవచ్చు, కోపంబు తన చావు కొంచెంబు నెరగదు, కోపంబు మిత్రులను కొంచెపరచు, కోపంబు హెచ్చినన్ శాపంబులను వచ్చు, కోపంబు చూడగా కొరివియగును,
కోపమునే నరుని కోపము నరుని శాంతము కూల్చునిలను, లేదు ఎంత వెతికిన ఇటువంటి చేదు ఫలము అన్నారు. ఒకసారి మళ్ళీ, కోపంబుచే నరులు క్రూరాత్ములగుదురు, కోపంబు మనసుల కొంపముంచు. కోపంబు హెచ్చినన్ పాపంబులను వచ్చు, కోపంబు కోపంబునని నింద కూడా వచ్చు, నిందలు కూడా వస్తాయటండి. కోపంబు హెచ్చినని శాపంబులను వచ్చు, కోపంబు చూడగా కొరివియగును, కోపంబు నరుని శాంతము కూల్చునెలను, లేదు ఎంత వెతికినా ఇటువంటి చేదు ఫలము అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఇంకా మాటలందు నీకు మన్నన తెలిసిన, మాటలందు నీకు మన్నన తెలిసిన, ఏ దేశమేగినా ఎదురు లేదు, మాట చేతకాక మరి బ్రతుకు లేదయా, మంచి మాట వినరా మానవుండా అని బమ్మిడి కామేశ్వరమ్మ గారు చెప్తున్నారండి. మాటలందు నీకు మన్నన తెలిసినా ఏ దేశమేగినా ఎదురు లేదు, మాట చేతగాక మరి బ్రతుకు లేదయ్యా, మంచి మాట వినరా మానవుండా. ఎంత చదువు చదివి, ఇంకా చూస్తే ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని కోపముడుగకున్నా అన్ని సున్నా. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని కోపముడుగకున్న అన్ని సున్నా, మణిరాజు శిరమున పని ఉన్న ఫలమేమి, మంచి మాట వినరా మానవుండా. ఒక పనిరాజు శరమున మణి ఉన్న ఒక త్రాచుపాముకి పైన మణి ఉంటుందని అంటారండి కదా. దాని ఎంత మణి ఉంటే మాత్రం తీయాలనుకుంటే అది బుస్ బుస్ మనకి చాలా కోపంగా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని కోపం ఉడగకున్న అన్ని సున్నా, పనిరాజు శరమున మణి ఉన్న ఫలము. ఎంత మని ఉంటే ఉపయోగం ఉంది, ఎవరు దాని దగ్గరికి వెళ్ళగలరు? కోపంగా ఉంటే మనం గనక మన దగ్గరికి ఎవ్వరు రారు, మనకి ఎవరు విలువనివ్వరు, గుర్తించరు అని చెప్తున్నారు. శాంతమే జనులకు జయము నొందించును, శాంతముననే గురువు జాడ తెలియు, శాంత భావ మహిమ చర్చింపలేమయ్యా, విశ్వధాభిరామ వినురవేమా అంటున్నారు. మీకు అర్థమవుతుంది కదండి. నేను ఇంకా చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను, విశ్లేషించకుండా. థ్యాంక్ యూ. ఇక ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారినేమి మరి తీసుకోలేము, తెలిసి మలగబోయి తెలుగు బాల అన్నారు. చిన్నపిల్లలకి 2వ తరగతి వాచకంలో ఉందండి. ఎంత అద్భుతమైన మాట. ఎంత చెలిమి ఉన్నా మనకు వాడు ఎంత ఫ్రెండ్ అయినా సరే, లేకపోతే ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయుకు, సరసమంతనంత విరసమగును, మాట జారినేమి మరి తీసుకోలేము, తెలిసి మెలగబోయి తెలుగు బాల అన్న. నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదివే టైంలో మా టీచరు ఒకసారి అలా బయటికి వెళ్ళేసరికి మా క్లాస్లో పిల్లలందరూ అల్లరి చేసేసేవాళ్ళం అండి. అప్పుడు అలా తరచుగా జరిగేసరికి టీచరు మాకు వీళ్ళని మార్చాలి అన్న ఉద్దేశంతో ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు. స్పీక్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. మీరు సిల్వర్ అంటే వెండి, గోల్డ్ అంటే బంగారం. మీరు వెండిలా ఉంటారా? మాట్లాడేవాళ్ళు మాట్లాడడం వెండి అయితే మౌనంగా ఉండడం బంగారం. మీరు
వెండిలో ఉంటారా, బంగారంలో ఉంటారా మీరే తేల్చుకోండి అని మాకు చెప్పడం మొదలుపెట్టారు. అది 2, 3 సార్లు చెప్పేటప్పటికి ఆటోమేటిక్‌గా మేము 2, 3 వారాలకి టీచర్ బయటికెళ్ళినప్పుడు, ఉన్నప్పుడు కూడా ఒకేలాగా సైలెన్స్‌గా ఉండడం నేర్చేసుకున్నాం. హ్మ్. ఇక మంచి మైక్‌లో చెప్పు, చెడు చెవిలో చెప్పు అన్నారు. ఏదైనా ఒక ఫంక్షన్ దగ్గర గానీ, ఎక్కడైనా ఓ సందర్భంలో మనం కంగారులో, ఆవేశంలో ఎవరినైనా ఏదైనా అన్నాం అనుకోండి, అక్కడ ఏదైనా కొంచెం నోరు స్లిప్ అయ్యి అంటే, అక్కడే ఉన్న మనం మన ఫ్రెండ్ గాని, మన భార్య గాని, మన భర్త గాని ఇలా మనల్ని అనుకుంటే, మనం ఒక చిన్న తప్పుగా మాట్లాడినా, తప్పుగా చేసినా, అక్కడ ఆ 10 మందిలో ఉండగా చెప్పకూడదటండి. ఇంటికొచ్చిన తర్వాత, "ఈరోజు నువ్వు పలానా మనం అక్కడికెళ్ళాం గదా! అక్కడ ఇలా మాట్లాడావు గదా! వాళ్ళకది ఇబ్బంది కలుగుతది గదా!" అని ఇంటికొచ్చిన తర్వాత, "మంచి మైక్‌లో చెప్పు, చెడు చెవిలో చెప్పు" అన్నారు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా తప్పులు కానీ, మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒక్కరు ఉన్నప్పుడు చెప్పాలటండి. అదే మంచి. ఆయన చేసిన మంచి పని గాని, మంచి మాట గాని ఏదైనా ఉంటే నలుగురికి తెలిసేలాగా చెప్పాలి. ఎప్పుడైతే మీరు 10 మందిలో అతను చేసిన చిన్న మిస్టేక్‌ని ఎత్తి చూపారనుకోండి, తను ఫీల్ అవుతాడనమాట. ఇంతమందికి నా గురించి ఇది యాహ్! ఎస్టాబ్లిష్ అయిపోయిందని జెప్పేసి మన మీద కూడా శత్రువుగా మనల్ని కూడా శత్రువుగా ఊహించుకుంటాడు. అందుకని మనం మంచి మైక్‌లో చెప్పాలి. చెడు ఒంటరిగా ఉన్నప్పుడు రహస్ అతని చెవిలో ఇలా చేసావు గదా! ఇది తప్పు కదా! అని చెప్పాలి. అప్పుడు అతనికి మనం నచ్చుతాం అన్నమాట. హ్మ్. ఇక ఇంకా చూస్తే హ్మ్. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. జిహ్వాగ్రే మిత్రబాంధవ. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. ఎంతమందికి తెలుసండి ఇది? జిహ్వ అంటే ఆ! నాలుక. జిహ్వ అంటే నాలుక. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. అంటే మన నాలుక చివర లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుందంటండి. మనం మాట్లాడే మాటలు అనుకూలంగా, చక్కగా, మృదువుగా, మధురంగా ఉంటే మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేస్తుంది. జిహ్వాగ్రే మిత్ర బాంధవ. మనకి మిత్రులు కానీ, బంధువులు కానీ మన వెంట మనల్ని ఇష్టపడాలంటే, మన వెంట మనల్ని మెచ్చుకోవాలంటే, మనం వాళ్ళకి నచ్చాలంటే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ. నీ మాటల వల్లనే నీకు నలుగురు ఫ్రెండ్స్ కానీ, నలుగురు బంధువులు కానీ నిన్ను ఇష్టపడతారు అని చెప్తున్నారు. ఇక జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. మన మాటల వల్లనే మనకు బంధనాలు బంధనాలు ఏర్పడతాయటండి. అంటే బంధనము అంటే సపోజ్ మనం ఒక ఆహ్, ట్రాఫిక్‌లో ఎళ్తున్నాం అనుకోండి. ఎళ్ళేటప్పుడు మనం అనుకోకుండా మనల్ని ఒక ఆసామి మన బండికి తగిలిచ్చాడు. లేతే మన కారుకి డాష్ ఇచ్చాడు చిన్నది. అలాంటి సమయంలో అక్కడ మనం గట్టిగా మనకి ఎంత కోపమొస్తే అంత గట్టిగా అనేసామనుకోండి. అవతలి వ్యక్తి ఒక పెద్ద ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు. లేతే మంచి పోస్ట్‌లో ఉన్నవాడయ్యి ఉండొచ్చు. వాడికి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నవాడనుకోండి. హ్మ్. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. వాడు వెంటనే మనల్ని జైల్లో గూడా పెట్టించేయగలడు. ఆచితూచి ఆ వ్యక్తిని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి హ్మ్. మనం మాట్లాడాలి. ఇక జిహ్వాగ్రే మరణం ధ్రువం. మన మాటల వల్లనే మనకు మరణం కూడా సంభవిస్తుంది అని చెప్తున్నారు. ఇదే విషయం మనందరికీ తెలుసు. మన అమ్మమ్మ, తాతయ్యలు చిన్నప్పుడు ఎప్పుడు కూడా మన నోటి నుంచి నెగెటివ్ మాటలు రాకూడదని చెబుతూ ఉండేవారండి. పైన తథాస్తు దేవతలుంటారు. హ్మ్. అందుకని మనం ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు. నువ్వు ఏం మాట్లాడావో అది జరిగిపోద్ది. పైన తథాస్తు దేవతలు ఉంటారు అని చెబుతూ ఉండేవారు. చూడండి మన ఇంట్లోనే ఆహ్, ఇంట్లో
బియ్యం కానీ ఏమైనా సరుకులు కానీ అయిపోయాయి. మన వాళ్ళు ఏం చెప్తారండి? సరుకులు నిండుకున్నాయి అంట. అయిపోయే అన్న నోటి మాట రాదు. అదే మన పెరట్లో ఒక తులసి మొక్క ఉంది. అది చనిపోయింది. దాన్ని సరిగ్గా పోషణ నీళ్లు పోయకో లేకపోతే ఎండ కారణంగానే ఏదో సమ్ కారణమే చనిపోయింది. ఏం చెప్తారండి మన వాళ్ళు? తులసమ్మ నిద్రించింది అంటారు. చనిపోయిందని కూడా అనరు. మన నోటి నుంచి నెగిటివ్ మాటలు రాకూడదన్నమాట. అదే తులసమ్మ దగ్గర మీరు ఒక దీపం పెట్టారు. అది ఆరిపోయింది. దీపం ఆరిపోయిందన్న మాట కూడా మన నోటి నుంచి రాకూడదటండి. దీపం కొండెక్కింది, దీపం కొండెక్కింది అంటారు. ఉం? ఎంత మంచి మంచి మాటలు మనకు నేర్పారండి. మన సాంప్రదాయం ఎంత మంచిది. ఉం? అలాగే చూడండి, మన వాళ్ళు ఆ, ఎప్పుడో పెళ్లిలో చేయించుకున్న ఒక బొందు ఉంటది. అది తాడు. ఉం? మెళ్ళ వేసుకునే స్త్రీలు మెళ్ళ వేసుకునే బొందుని అది తెగిపోయింది. ఏమంటారండి? బొందు పేరుకుంది అంటారు. ఆ, బొందు పేరుకుంది అంటారు కానీ బొందు తెగిపోయిందని కూడా అన్నారు. ఎంత దాంట్లో ఎంత సంస్కారమైన వర్డ్స్ ఉన్నాయండి. మన భారతదేశం, మన సాంప్రదాయాలు, మన అమ్మమ్మలు తాతయ్యలు అద్భుతమైన నాలెడ్జ్ని మనకు ఇచ్చారు. అలాగే మీరు ఏదైనా ఒక కొన్ని వస్తువులను కానీ లేకపోతే ఒక పెసలు కావచ్చు, బియ్యం కావచ్చు, ధాన్యం కావచ్చు, కొలుస్తున్నారు అనుకోండి, కొలవలసి వచ్చింది. మొదట ఏమంటారండి? లాభం అని గుప్పిడి తీసి వస్తారు. ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 6 తర్వాత అంకె ఏంటండి? 6 6 అన్నారు కానీ 7 అని కూడా మన నోటితో పలకూడదటండి. 6 అన్నారు అంటే 7 అన్న శబ్దము మన నోటి నుంచి రాకూడదు. మనం కూడా చూడండి, ఏదైనా రాసేటప్పుడు అంకెలు వేస్తే 7 వేసి ఇలా కొడతాం. మధ్యలో చిన్న గీత పెడతాం. ఒక తల్లి తన 6 నెలల సంవత్సరం చిన్నపిల్లాడిని, బేబీని ఎంతో అద్భుతంగా తయారు చేస్తుంది. పౌడర్లు ఇవన్నీ వేసి బొట్టు ఇవన్నీ చేసి చివరిలో చిన్న చుక్క పెడద్ది ఇలాగ, దిష్టి తగలకూడదు. అలాగా మనం 7 అంకె వేసి మళ్ళీ చిన్న గీత ఇలా పెడతాం, నెగిటివ్. అందుకని మన మాటలు కానీ అద్భుతంగా ఎప్పుడూ కూడా నకారాత్మకమైన మాటలు, నెగిటివ్ మాటలు ఉండకూడదు అని మన పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు మనకు నేర్పించారు. దాన్ని ఒకసారి వాళ్ళందరికీ మనం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పుకుందాం అండి. ఇంత అద్భుతమైన ఆ, సంస్కృతిలో మనం ఉన్నాం. ఉం? ఎంత అదృష్టం అని చూసుకోండి. ఇక ఆ, ఇప్పుడంటే మనకు ఆ, టీవీలు, సెల్ ఫోన్లు వచ్చాయి. నా చిన్నప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదువుతున్నది అని మనకు తరచూ వింటూ ఉండేవాళ్ళు. రేడియో, ఆకాశవాణిలో ఎంతో అద్భుతమైన మాటలు, ఉం? ఎన్నో కార్యక్రమాలు. ఆ, ఉదయం 9-9:30 ప్రాంతంలో చిత్రతరంగిణి అని ఒక పాటల కార్యక్రమం వచ్చేదండి. ఒక 6-8 పాటలు ఇచ్చేవాడు. ఆ పాటల కోసం మా ఇంట్లో మా అన్నయ్య, మా అక్కలు, మా అందరూ ఎప్పుడు ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాయి, పాటలు వచ్చేస్తాయని ఎంతో ఆతృతగా కూర్చుని శ్రద్ధగా వినేవాళ్ళు. అదే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఒక నాటకం వచ్చేది. మేమందరూ చుట్టూ కూర్చుని ఆ నాటకం వినేవాళ్ళం అండి. నిజానికి ఇప్పుడు టీవీలో లైవ్ ప్రత్యక్షంగా చూస్తున్నా కూడా అంత ఎఫెక్షన్ లేదు. ఎంతో అద్భుతంగా ఉండేదండి. ఆ రేడియో పెట్టుకుని రేడియో చుట్టూ నలుగురు కూర్చుని ఆ మాటలు కూడా ఎంతో చాలా బాగుండేయండి. మరి అప్పుడు మన స్థితిని బట్టో మరి ఏంటో తెలియదు కానీ చాలా చాలా వాల్యుబుల్గా మాటలు
అన్నీ ఉండేవి. నాటకం చూస్తున్నామేమో, ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఉండేది. ఆ నాటకంలో మాటలు కానీ, కథానికలు అని వచ్చేవి. అవి కానీ, అవి వింటుంటే ఎంతో ఎంతో ఆప్యాయంగా, మధురంగా మనసును హత్తుకునేలాగా ఉండేవన్నమాట. అలాంటి రేడియోలో, ఆకాశవాణి రేడియో స్టేషన్‌లో ఏకధాటిగా, ఏకధాటిగా 40 సంవత్సరాల పాటు ఒక శ్లోకాన్ని ప్రచారం చేశారు. అది ప్రతిరోజు ఒక సంస్కృత క్లాసు రేడియోలో ప్రసారం అయ్యేది. ఆ ఆ సంస్కృత క్లాస్‌కి ముందు ఈ శ్లోకం ప్రచారం చేసి అప్పుడు అదొచ్చేదనమాట అండి. అంటే ఎగ్జాంపుల్, మనకి పూర్వం సినిమా హాల్ దగ్గర సినిమా ఒక అరగంటలో ఏస్తాడు, గంటలో ఏస్తాడనగా నమో వెంకటేశ అని పాటలేస్తారు. ఏసేవారు కదండీ! ఆ పాటలేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ, రైతులకి, పనులు పాటలు చేసుకునే వాళ్ళందరికీ గూడా పాటలేసేస్తున్నాడు. ఇంక సినిమా ఏసేత్తాడు. మనం తయారై ఎళ్ళిపోవాలి అని ఒక సిగ్నల్ అనమాట. అలాగా ఈ సంస్కృత క్లాస్‌కి ముందు ఈ శ్లోకాన్ని ప్రచారం జేసేవారటండి. ఏంటంటే, ఇది భర్తృహరి గారు రచించిన ఒక అద్భుతమైన శ్లోకం అనమాట. ఎంత చాలా 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 ఇష్టమైన శ్లోకం నాకు. హ్మ్. మీరు కూడా వినే ఉంటారు. నేనిప్పుడు చెబితే మీకు గుర్తొస్తది. హ్మ్. ఒకసారి వినిపిస్తానండి. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा वाण्येकासमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषयानि शततम् वाग्भूषणं भूषणं क्षीयन्ते खलु भूषयानि शततम् వాగ్భూషణం భూషణం. ఎవరైనా విన్నారండి? ఇది తెలుసు కదా? ఓకే, నేను విన్నాను సార్, డైలీ వింటూ నిన్నాము రేడియోలో. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లైక్ వెరీ సాంగ్. ఓకే, దీని యొక్క సారాంశం ఏంటంటే, ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, కేయూరాని నభూషయంతి పురుషం అంటే మానవునికి దేహంలో ప్రతి భాగానికి అలంకరించుకోవడానికి వస్తువులు ఉన్నాయటండి. మానవుని యొక్క దేహంలో ప్రతి భాగానికి అలంకరించుకోవడానికి వస్తువులు ఉన్నాయి. సపోజ్ కాలి వేళ్లకు చుట్లు పెట్టుకుంటారు, కొంచెం పైకి వస్తే పట్టీలు, నడుముకి వడ్లానాలు, భుజానికి దండ వంకీలు, వేళ్లకు ఉంగరాలు, వేళ్లకి ఉంగరాలు, చేతికి గాజులు, కడియాలు, బ్రాస్లెట్లు, చెవులకి కమ్మలు, జడకు జడగంటలు, చెవులకి కమ్మలు, పాపిడి బొట్లు, ఆఖరికి ముక్కును కూడా వదలలేదండి, ముక్కుకి ముక్కెరలు. ఇలా ప్రతి భాగానికి అలంకరించుకోవడానికి వస్తువులు ఉన్నాయి. నిజానికి ఇన్ని వస్తువులు అలంకరించుకుని ఒక స్త్రీమూర్తి అలా నడిచి వచ్చేస్తుంది అనుకోండి, ఆవిడ యొక్క అందము రెట్టింపు అవుతుందన్నమాట. ఇన్ని వస్తువులు అలంకరించుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వచ్చేస్తుందా అన్నట్టుగా ఉంటది. అప్పుడు ఇన్ని వస్తువులు పెట్టుకున్నా సరే ఆవిడ మాట తీరు గనక బాగుండకపోతే వాగ్భూషణం భూషణం అన్నారు.
నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృత ముద్దచ. నువ్వు ఎన్ని సెంటులు అత్తర్లు ఎన్ని పూసుకోండి, ఫెయిర్ అండ్ లవ్లీలు ఎన్ని రాసుకోండి, మీ మాట తీరు బాగుండకపోతే, ఉమ్, మీరు ఎన్ని నగలు ధరించండి, ఉమ్, ఎన్ని ఆ, ఎన్ని అలంకరణలు, ఎంత కాస్ట్లీ బట్టలు దుస్తులు కట్టుకోండి, అవన్నీ కూడా మీ మాటలు కనుక బాగుండకపోతే అవన్నీ చిన్నబోతాయి. మనిషికి నిజమైన అలంకరణం వాగ్భూషణం భూషణం అన్నారు. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. భర్తృహరి గారికి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం అండి. ఉమ్, ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్. ఉమ్, ఇక ఇప్పటి వరకు మనం వాక్ శుద్ధి గురించి తెలుసుకున్నాం. ఇక శాకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి కొన్ని మాటలు నాకు తెలిసిన మేరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం మన వీధిలో కానీ మన బంధువుల ఇళ్లలో కానీ వరుసగా మీరు వీధిలో ఒక 10-15 ఒక 20 ఇల్లులు వరుసగా వెళ్ళి చూడండి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పెరట్లో పువ్వులు కోస్తూ ఉంటారు. దేవుడి గదిలో పూజ సామాగ్రి సర్దుతూ ఉంటారు. లేదా తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఉమ్, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. చాలా మంది స్నానం చేస్తే గాని, దేవుడికి దండం పెట్టుకుంటే గాని ఉమ్, ఆ, టిఫిన్ కూడా చేయరండి. అవును కదండి. ఉమ్, అయితే ఇదంతా ఎందుకు ఎందుకు అంటే మనం గమనిస్తే గనక ఆయన మన ఆరోగ్యం కానీ, మన ఆదాయం కానీ, మన పిల్లలు చదువులు, వాళ్ళ కాపురాలు, వాళ్ళ జీవితాలు అన్నీ బాగుండాలి, ఉమ్, అన్న ఉద్దేశంతో మనం అందరూ కూడా ఈ భగవంతుని దృష్టిలో, ఆయన దృష్టిలో పడితే మనకు ఇవన్నీ వనగూరుతాయి. ఒక గవర్నమెంట్ ఆఫీసులో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తంబు వేయాలి కదా. తంబేస్తే వాళ్ళు ఆఫీస్కి వచ్చినట్టు. అలాగే మనం అందరూ కూడా ప్రతిరోజు ఆయన దృష్టిలో పడితే మన ఆరోగ్యము, ఆదాయము, మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, కాపరాలు అన్నీ బాగుండాలని ఆయన్ని ఆశ్రయిస్తాం. ఆయనకి పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఉం? ఆ, ఇలాగే చూడండి, మీరు గమనిస్తే ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన చుట్టూ కొందరు ఒక 20 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఆయన వస్తున్నారంటే చాలు ఫ్లెక్సీలు, ముగ్గులు ఇవన్నీ వేసేస్తారు. ఎందుకంటే ఆయన దృష్టిలో పడడం కోసం. ఆయన దృష్టిలో పడితే వీళ్ళకు ఏదో ప్రాబ్లం ఉంటుంది స్థలం దగ్గర కానీ, ఈయనకి ఏదో బిజినెస్ ఉంటుంది బిజినెస్ దగ్గర కానీ, ఈయనకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ లారీలు ఉండొచ్చు, ఏదైనా సంథింగ్ సంథింగ్ ఏదైనా బిజినెస్లు ఉండొచ్చు, ఏదైనా పోలీస్ కేసు ఉండొచ్చు. ఒక్క ఫోన్ ఎమ్మెల్యే గారితో చేయించుకుంటే వాడిని వాడు మనవాడే వదిలేండ్రా అంటే, అందుకని ఎమ్మెల్యే గారి చుట్టూ భజన చేస్తూ ఉంటారు. అలాగే సర్వం మొత్తం ప్రపంచం అంతా ఇక్కడ ఎమ్మెల్యే గారి చుట్టూ 10 మంది, 20 మంది, 50 మంది ఆయన ఉమ్, ఆయన మెప్పుదల కోసం తిరిగినట్టుగానే మనం అందరూ కూడా భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం అని ప్రతిరోజు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. చూస్తే మరి నాకు ఇద్దరే పిల్లలు, ఇద్దరు అబ్బాయి. మనం చూస్తుండగా, మీరు చూస్తుండగా, మీరు మీ మనం మనం చూస్తుండగా మన పిల్లల్ని ఎవరైనా ఇలా కాలర్ పట్టుకుని ఇలా తోస్తున్నారనుకోండి, మీరు చూశారు, ఆ వ్యక్తి మీద మీకు ఎంత కోపం వస్తుందండి? మనం వేసిన మొక్కని ఎవరైనా పీకేస్తే మనకి ఎంత కోపం వస్తుందండి? మన బైక్ కానీ మన కారు కానీ ఎవరైనా ఒక ఆ, ఒక పెంకు తీసుకుని గీతలు పెట్టేస్తుంటే, సీటు కోసేస్తుంటే మనకి ఎంత కోపం వస్తుందండి? మన పిల్లల్ని కానీ, మనం వేసిన మొక్కల్ని కానీ, మన ప్రాపర్టీని ఎవరైనా ధ్వంసం చేస్తుంటే మనకి ఎంత కోపం వస్తుందో. ఉం? మరి
భగవంతుడికి మనకి ఇద్దరే పిల్లలు, కానీ భగవంతునికి పిల్లలు ఎందరండి? ఒక పిచ్చుక, పావురం, కోడి, మేక, ఈగ, దోమ, ఆవు, ఎద్దు, మీరు, నేను, సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆయన బిడ్డలే. ఇక్కడ నా కొడుకుని ఎవరైనా కొడితే ఆ వ్యక్తితో నేను 20 సంవత్సరాలైనా మాట్లాడను. లోపల నుంచి ఆ కోపం తన్నుకుంటూ వస్తూ ఉంటుంది. ఉం? అలాగే ఆయన భగవంతుడు ఆయన యొక్క బిడ్డల్ని మనం కోసుకుని, చంపుకుని, వండుకుని తినేస్తూ ఉంటే మన మీద కోపంతో ఉంటాడండి. మన మీద కోపంతో ఉంటాడు. మీరు ఎన్ని గుళ్ళు తిరగండి, ఎన్ని నోములు చేయండి, ఎన్ని ఎన్ని ఆయనకి ఎన్ని ప్రసాదాలు పెట్టండి, ఎన్ని మొక్కులు మొక్కుకోండి, ఆయన ఇక్కడ మన బిడ్డల్ని ఎవరైనా ఏమైనా చేస్తే ఎంత కోపం ఉంటుందో ఆయన మన మీద కోపంతో ఉంటాడండి. అస్సలు ఆయన బ్లెస్సింగ్స్ మనం తీసుకోలేమన్నమాట. మీరు సాక్షాత్తు నడిచి తిరుపతి కొండ ఎక్కండి, లేదా మీ గ్రామం నుంచి తిరుపతి నడిచి వెళ్ళండి, ఎన్ని అయ్యప్ప స్వామి మాలలు వేసుకోండి, మీరు ఇంకొక జీవిని కనుక చంపుకుని వండుకుని తినేస్తూ ఉంటే ఆయన ఆశీస్సులు మీరు ఎప్పటికీ పొందలేరండి. ఎందుకంటే ఇక్కడ మన బిడ్డల్ని చంపితే మనకెంత కోపమో ఆయనకి నేను పుట్టించిన బిడ్డల్ని చంపడానికి నువ్వెవరు అని మన మీద కోపంతో ఉంటాడనమాట. ఇప్పుడు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి చూడండి, అక్కడ ఆయన అక్కడికి వచ్చిన కస్టమర్లు కానీ వర్కర్స్ కానీ ఎటువంటి చోరీ జరగకుండా ఉండడం కోసమని ఆ పరిధిలో ఒక 10, 8, 20 సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు అడుగడిగిన ఆ వ్యాపారి. మరి ఇక్కడ భగవంతుడు సృష్టి మొత్తం విశ్వానికి సీసీ కెమెరాలు పెట్టేశారండి. ఇప్పుడు ఆయనకి తెలియని చోటు ఉంటుందా అండి? ఇప్పుడు నేను కాకినాడలో ఉన్నాను. ఇక్కడ మా ఇంట్లో నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, లేదా మా మిస్సెస్కి తెలుసు. అలాగే మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, ఇంకో అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, లేదా ఈ ఈ క్షణంలో మనకి హైవే మీద ఒక లారీ వాడు ఒక ఆటో వాడిని గుద్దేశాడు, మనకు తెలుసా అండి? తెలీదు. ఆయనకి తెలుసు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన ఎదురుగా ఏమున్నాయో, ఏ కనిపిస్తున్నాయో అది ఒక్కటే మనకి తెలుసు. కానీ ఆయనకి సింగపూర్లో ఏం జరుగుతుందో తెలుసు, బెంగళూరులో ఏం జరుగుతుందో తెలుసు, మన గ్రామంలోనే మరొక వీధిలో ఏ అఘాయిత్యం జరిగిందో, ఏ ఇద్దరు గొడవ పడుతున్నారో, ఇవన్నీ కూడా ఆయన లేని చోటు ఉందా అండి? ఒక గురువు గారు ఒక విషయం చెప్పారు. ఒక 3 శిష్యుల్ని పిలిచి ఆయన దగ్గర గురుకులంలో అక్కడ ఏదో ఒక విషయం గురించి 1 minute ఒక విషయం గురించి అక్కడ వాళ్ళ దగ్గర శిక్షణ పూర్తయిపోయింది. ఈ శిష్యులు 3కి ఒక చిన్న టెస్ట్ పెట్టాలని చెప్పేసి ఆయన పిలిచి 3కి ఒక 3 అరటిపళ్ళు ఇచ్చి, ఇది ఎవ్వరు చూడకుండా తినేసి వచ్చేయండి అని చెప్పేసి 3 అరటిపళ్ళు ఇచ్చారటండి. ఒక అబ్బాయి వెళ్ళి చెట్టు చోటుకి వెళ్ళి తినేసి వచ్చాడట. ఒక అబ్బాయి వెళ్ళి గడ్డమేటు చోటుకి వెళ్ళి తినేసి వచ్చాడట. ఒక అబ్బాయి మాత్రం ఆ అరటిపండుని యథావిధిగా వెనక్కి తీసుకొచ్చాడట. వీళ్ళిద్దరూ మధ్యలో, అరే నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఉంటే అది అక్కడ తినేద్దు కదా అని ఈ అబ్బాయిని ఎగతాళి చేశారట. అప్పుడు గురువుగారు ఈ అబ్బాయి వచ్చి, నువ్వెందుకు తినలేదురా, మీరు ఎక్కడ తిన్నారు ఏంటంటే, గురువుగారు నేను అక్కడికి వెళ్ళానండి, చెట్టు చోటని ఎవ్వరూ లేరండి, నేను తినేసి వచ్చాను, నేను ఆ గడ్డిమేడి చోట తినేసి వచ్చానండి, ఎవ్వరు చూడలేదు అన్నాడు. అప్పుడు ఈ అబ్బాయి, గురువుగారు నేను తిందామంటే నాకు పంచభూతాలు నా ఎదురుగానే నన్ను చూస్తున్నట్టుగానే ఉంది, ఆ పరమాత్మ లేని ప్రదేశం ఎక్కడా నాకు కనిపించలేదండి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా పంచభూతాలు నన్నే చూస్తున్నట్టుగా ఉంది, అందుకని నాకు తిన్నాకి మనస్కరించక వెనక్కి తెచ్చేసానండి అని చెప్పాడు. అప్పుడు గురువుగారు ఈ అబ్బాయిని మెచ్చుకుని ఇతనికి తన దగ్గర ప్రధాన
శిష్యుడిగా అంగీకరించి మిగిలిన వాళ్ళని పంపించేశారు. ఇలా ఇక ఇంకా చూస్తే ఒక మనం ఎలాంటి యద్భావం తద్భవతి అన్నారు కదండి. ఉమ్, ఒక వ్యక్తి రామాలయం దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళ బంధువర్గంలో ఆసామే ఒక అబ్బాయి వచ్చేస్తున్నాడు. అతను కొంచెం డ్రింక్ చేస్తున్నాడు, మందులో ఉన్నాడు. వచ్చేస్తున్నాడు. వచ్చేస్తే మనవాడే కదా అని, ఏరా సుబ్బారావు ఎక్కడి నుంచి వస్తున్నావు అని పలకరించాడు. అంటే ఆ యువకుడు ఈ పెద్ద ఆయనకి సమాధానం ఎలా చెప్పాడు చూడండి. నేనెక్కడి నుంచి వస్తే నీకెందుకురా? ఉం? నేనే అంటే అలా చెప్పేసరికి ఈయన ఇదేంటి నిర్గాంచిపోయి పెద్ద ఆయన సిగ్గుపడి అవమానంతో సర్లే అని ఊరుకున్నాడు. ఈ అస్సామి ఇంటికి వెళ్ళాడు. ఇతను ఇతని భార్య ఇతని సంగతి తెలుసు పాపం. నా ఆయన మందేసుకుని వస్తాడు, ఏదో కక్క ముక్క లేకపోతే ఊరుకోడు అని చెప్పేసి పాపం పక్కింటి ఆయనకి ఒక 50 రూపాయలు ఇచ్చి ఏదైనా తెచ్చిపెట్టు మావయ్య కొంచెం ఇలాగా అంటే అతను ఏదో తీసుకొచ్చాడు, వంట చేసింది పెట్టింది. ఉమ్, వీడు ఇంకా రాలేదు కదా అని ఆ పాపం ఆవిడ స్నానానికని వెళ్ళిందని స్నానం చేసి వచ్చేటప్పటికి వీడు వచ్చేసాడు. తలుపు కొడుతున్నాడు. ఒకసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. తలుపు తీయలేదు. ఈవిడ మరి బాత్రూంలో ఉంది, స్నానం చేస్తుంది. గబగబా వచ్చి తలుపు తీసేటప్పటికి లోపల ఎవరితో కులుకుతున్నావు నువ్వు, డాట్ డూట్ అని కేకలేసాడు. దీని అంతటికి కారణం చూస్తే అతని లోపల అతను తీసుకున్న మందు కారణం. సరిగ్గా ఒక గంటన్నర తర్వాత అండి అతని మాట తీరే తన భార్యని ఓకే మేడం, తన భార్యని సరిగ్గా ఒక గంట తర్వాత అతనికి తను తీసుకున్న మందు దిగిపోయిన తర్వాత తన మాట తీరు ఎలా ఉంటుందండి. ఏంటి బంగారు, ఏం చేస్తున్నావు, ఏంటి ఈరోజు సంగతులు ఏంటి అని ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. అలాగా మళ్ళీ ఒక గంట తర్వాత అలా రామాలయం వైపు వెళ్తూ సాయంత్రం పలకరించిన ఒక గంట క్రితం, 2-3 గంటల క్రితం పలకరించిన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆ, ఏంటి మావయ్య ఇందాక ఏదో అంటున్నారు అంటాడు. అంటే అతను తీసుకున్న ఆహారం లోపలికి ఎలాంటి తీసుకుంటాడో అతని మాటలు అలాంటివి వస్తాయి అన్నమాట. అతని లోపలికి ముందు తీసుకున్నది మందు కదండి, ఆ మందు ప్రభావంతో అతని మాటలు అలా ఉన్నాయి. కరెంట్ పోయిందండి. అతని లోపలికి మనం కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన గుణాలు కూడా అలాగే ఉంటాయి. అతను మందు ప్రభావంతోనే ఆ పెద్దాయన్ని కించపరిచాడు, భార్యని కూడా చులకనగా మాట్లాడాడు. ఆ మందు దిగిపోయిన తర్వాత అతని ప్రవర్తన, అతని తీరు చూస్తే అతనంత మంచివాడు కూడా ఎక్కడ ఉండడు. అంత మంచి మనిషి. కేవలం అతను తీసుకున్న మందు అతనితో అలా మాట్లాడించింది. అలాగే మనం కోడి శవాల్ని, మేక శవాల్ని వండుకుని చంపుకుని తింటూ ఉంటే మన గుణాల్లో మార్పు రాదండి. అలాంటి గుణాలే మనకి వస్తాయి. ఉం? ఇక అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నము జాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానం ఒకటి మహోత్కృష్ట దానమే గాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల చేరి పోవగవచ్చు, అరిగిపోవక ఇంచుక ఏని చిరుగుపోక కూలిపోవక పరుల పాలుగాక నిశ్చయముగా నిలిచి ఉండేది జ్ఞానదానం ఒకటే జగతిలోన. అలాంటి జ్ఞానాన్ని మనకి రావాలి అబ్బాలి అంటే ధ్యానం శరణం గచ్చామి అన్నారు. ధ్యానం వల్లనే మనకు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే అన్నదానము, వస్త్రదానము, గృహదానము, భూమి దానం, ఇప్పుడు 4 దానాలు గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇంకో దానం కూడా ఉందండి.
మీరు అందరూ చేస్తానంటే, నాకు మాట ఇస్తే, నాకు ప్రమాణం చేస్తే మీకు చెబుతాను. ప్రాణదానము, మీరందరూ సిద్ధమేనా ప్రాణాలు ఇవ్వడానికి? మీరు ప్రాణదానం, ప్రాణం దానం చేయాలి. ఏమండి, సిద్ధమేనా? ప్రాణదానము అంటే కంగారు పడకండి, భయపడకండి. మీరు రోజుకి వీలైతే రోజుకి లేదా వారానికి లేదా నెలకి ఒక్క వ్యక్తినైనా మీరు శాకాహారిగా మార్చాలి. మీ మాట వినేవాళ్ళు, ఆప్త మిత్రులు, స్నేహితులు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీరు మీ స్నేహితులు ఒక్కరైనా ఉంటారు. మీరు నెలకి ఒక వ్యక్తిని నేను శాకాహారిగా మారుస్తాను అని గోల్ పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని శాకాహారిగా మారిస్తే అతని జీవితంలో అతనితో చంపబడే జీవుల యొక్క సంఖ్య, అతని జీవిత కాలంలో ఒక 2000, 3000. నన్ను చూసుకుంటే నాకు గురువు గారు గాని పరిచయం కాకపోయి ఉంటే మాది పూర్తి మాంసాహార కుటుంబం. నా దగ్గర ఎప్పుడు నలుగురు మటన్ షాప్ వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉండేవాడి. నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. ఎప్పుడైతే ఎందుకంటే వాళ్ళకి నేను డబ్బులు కూడా అప్పిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే మనకి మంచి మనం వెళ్ళి నుంచుంటే చాలు, మన మనకి ఇచ్చిన మాంసంలో మంచి గుండెకాయలు, మూలుగులు, ఇవన్నీ మంచి మంచి అన్ని ఇవ్వడం కోసమని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. ఎప్పుడైతే గురువు గారు పరిచయం అయ్యారో ఆ క్షణమే, ఆ వారంలోనే పూర్తిగా శాకాహారిగా మారిపోయామండి, నేను మా మిస్సెస్ కూడా. ఉమ్. తద్వారా ఏం జరిగింది? గత ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చి సుమారుగా 6 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు నా వయసు 56, 57 సంవత్సరాలు. గత 50 సంవత్సరాలుగా నేను ఎన్నో జీవుల్ని సుమారుగా లెక్క కడితే నెలకి 4 చూసుకున్నా, సంవత్సరానికి 12 నాలుగు 48, ఇలా 50 సంవత్సరాలు చూసుకుంటే, నేను రఫ్గా లెక్క చూసుకుంటే నేను నా అకౌంట్లో ఒక 7,800 జీవుల్ని చంపిన కర్మలు నా అకౌంట్లో ఉన్నాయండి. మరి గురువుగారు పరిచయం కాకపోతే ఇది ఇంకా కంటిన్యూ అయ్యేది కదా. ఈ కర్మలు నా అకౌంట్ నుంచి, ఈ చెడ్డ కర్మలు ఆగిపోవడానికి కారణం ఎవరు? గురువు గారు. ఆయనకు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒక్క వ్యక్తిని శాకాహారిగా మార్చారో ఆ వ్యక్తి అతని జీవిత కాలంలో చంపుకుని వండుకుని తినే జీవుల సంఖ్య అవన్నీ రక్షించబడతాయి కదా, అవన్నీ బతికిపోతాయి. మీరు ఒక మనిషిని మార్చారు, నెలకి టార్గెట్ పెట్టుకోండి. ఒక్కళ్ళని మారిస్తే చాలు, అతని జీవితంలో అతనితో చంపబడే జీవుల సంఖ్య ఆగిపోతుంది. ఎప్పుడైతే అవన్నీ రక్షించబడతాయి, ఆ కృతజ్ఞత అంతా కూడా మీ అకౌంట్లో మీకు వచ్చేస్తుంది అన్నమాట. అతని జీవిత కాలంలో అతనితో చంపబడే జీవులన్నీ కూడా బ్రతికిపోతే వాటి యొక్క పుణ్యం అంతా మీరు మీరు మార్చడం వల్లే ఆ వ్యక్తి ఇలా మారాడు కదా, ఇన్ని జీవులు బ్రతికిపోతాయి. ప్రాణదానము అంటే ఇదండి. ఒక్క మనిషిని శాకాహారిగా చేస్తే అతని జీవితంలో అతనితో చంపబడే ప్రాణులన్నీ కూడా బ్రతికిపోతాయి. అందుకని మీ వీలైతే రోజుకి లేదా వారానికి లేదా నెలకి ఒక్కళ్ళనైనా, కనీసం నెలకి ఒక్కళ్ళకైనా శాకాహారిగా మార్చేలాగా మనం చెయ్యాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఎంతో శ్రద్ధగా విన్నందుకు పేరు పేరున కృతజ్ఞతలండి.